రండి. నెల్లూరు జిల్లాలో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి కూడా మాదిగలకు నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కావాలని, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మాదిగల భారీ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది. అందులో భాగంగానే రేపు ఫిబ్రవరి 10వ తేదీ నెల్లూరు నర్తకి సెంటర్లో మాదిగల యుద్ధభేరి మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగలకి ఏ పార్టీ రాజకీయ ప్రాధాన్యత ఇస్తుందో, మాదిగల గురించి ఏ రాజకీయ ప్రాధాన్యత గురిస్తామని మేము స్పష్టమైన హామీ ఇస్తుందో ఆ పార్టీకి మాదిగలు కూడా స్పష్టమైన హామీ ఇచ్చి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దానికి కూడా మాదిగలు అందరూ కూడా కృషి చేస్తారని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలన రేపు నెల్లూరు జిల్లాలో మాదిగల యుద్ధభేరి మహాసభని నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగలందరూ కూడా వచ్చి విజయవంతం చేసి మాదిగల సత్తా ఏదో చూపించాలని, అందువలన రేపు సోమవారం నుంచి కూడా మేము గ్రామాల్లో పర్యటించి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి, నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత గురించి అన్ని గ్రామాల్లో తిరిగి మాదిగలకి ఎంత అన్యాయం జరుగుతుందని మాదిగ పల్లెల్లో కూడా వివరించడం జరుగుతుంది. మాదిగలు కానీ రాష్ట్రంలో ఉండే మాదిగలందరూ కూడా కులగణన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ కులగణనలో మాదిగలు ఎస్సీ మాదిగళ్ళకు పోతే ఎస్సీ మేము మాదిగలం అని చెప్పండి, మేము ఎస్సీ హరిజన ఎస్సీ క్రిస్టియన్స్ అనే ఏమాత్రం కూడా చెప్పకుండా ఎస్సీ మాదిగలమే అనే విధంగా కులగణనలో మాదిగలందరూ కూడా అది తప్పకుండా చెప్పాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్ల ఈ వార్త చెప్తున్నామంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏపీలో మాదిగలు తక్కువ అనే ప్రచారం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. చాలా దుర్మార్గమైన విషయం. నెల్లూరు జిల్లా ప్రభుత్వ పరంగా లెక్కలు ఎత్తుకుంటే రావిన కిషోర్ బాబు మంత్రిగా ఉన్నప్పుడే మాదిగలు 2,60,000 మంది ఏపీలో ఎక్కువగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ కులగణన జరిగేటప్పుడు మేము అరుంధతియా, మేము ఎస్సీ హరిజన అని చెప్పకుండా ఎక్కడ కూడా మాదిగ పాలనకు వచ్చి ఎక్కడ కూడా ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఉన్నా కూడా మేము ఎస్సీ మాదిగ మాదిగ కులానికి చెందిన వారం అనే విధంగా మీరు చెప్పాలని మేము దాన్ని నెల్లూరు జిల్లా ఉండే మాదిగలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదటగా ఈ యొక్క జిల్లాలో మాదిగ పోరాటం స్థాపించింది మేమేను. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి మాదిగలు పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఏ రంగంలో కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గొంతెత్తి చాడుతూ ఉన్నాం. మీరు రాజకీయంగా మీరు మాదిగల్ని ఎందుకు వెనకబాటుతనంగా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు కూడా ఈ రోజుకు కూడా మీరు ఇంత ప్రజల్లో చైతన్యం వచ్చినా కూడా ఈ రోజుకు కూడా మాదిగలకు స్థానం కల్పించడం లేదు. కాబట్టే రేపు ఫిబ్రవరి 10వ తేదీ చలో యుద్ధభేరి మహాసభ నర్తకి సెంటర్లో చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మేము ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి మన జిల్లాకు సంబంధించినటువంటిది గూడూరు, సూళ్ళూరుపేట రెండు కూడా ఒక వర్గానికే ఇస్తూ ఉన్నారు. కనీసం అదే కుటుంబంలో ఇస్తూనే ఉన్నారు. కానీ పక్కన మనుషులు ఎవరు లేరా? ఇంకో కుటుంబం అభివృద్ధి సాధించడానికి లేదా? ఇంకొక జాతి అభివృద్ధి సాధించడానికి లేదా? మాదిగలు వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎవరైతే ఒక కుటుంబంలో చదువుకున్నటువంటి వ్యక్తి ఉంటాడో వెనక వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ పైకి తీసుకొస్తాడు. కానీ మొదటి నుంచి కూడా వీరు ఒక జాతికి కొమ్ము కాస్తూ ఒక్కరికే ప్రాధాన్యం ఇస్తూ ఆ ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఒక వర్గానికే ఇవ్వడం ఎంతవరకు న్యాయం? ఒకసారి విజ్ఞత కలిగిన ప్రజలారా ఒకసారి ఆలోచించండి. నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అడుగుతున్నాం. ఒకరు పోతే వాడు కొడుకిస్తున్నారు, వాడు పోతే వాడు కొడుకిస్తున్నారు. ఇదేమైనా వంశపారంపర్యమా? ఇది
ఇంకా వేరే బాగుపడాల్సిన అవసరం లేదా? కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు చూస్తే చిత్తూరు, తిరుపతి కనీసం మాదిగల కన్నా ఇవ్వండి. జనాభా ప్రాతిపదికన చూసినా కూడా జనాభాలో ఎక్కువ మాదిగలు ఉన్నారు ఈ రోజుకి కూడా. అయినా కూడా వీళ్ళకి చలనం కలగడం లేదు, కనువిప్పు కలగడం లేదు. జనంలో చైతన్యం వచ్చినా కూడా ఈ రోజు కూడా అదే త్రోవలో అదే బాటలో నడుస్తూ ఉన్నారే కానీ. కాబట్టి మాకు బాధ, 45 సంవత్సరాల పోరాటంలో మేము అనుకున్నటువంటి కనీసం బైఫర్కేషన్ జరగలేదు, కనీసం రాజకీయ వాటాలు జరగలేదు. ఏమి చేసినట్టు మీరు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా మీలోనే చైతన్యం లేదే. ఇక వాళ్ళు వెనకబడినటువంటి వాళ్ళు ఏమి చైతన్యం వస్తుందో ఒకసారి ఆలోచించమని విఘ్నులైనటువంటి మేధావులకు మేము విన్నవించుకుంటూ ఉన్నాము. రేపు జరగబోయే యుద్ధభేరి పోరాటంలో మొత్తం జనాలను తరలించి మాదిగల శక్తి ఏమిటో, మాదిగల యుద్ధభేరి ఏమిటో, సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.